సంగారెడ్డి జిల్లా ఫసల్వాది ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ఏఎస్పీ చైతన్యరెడ్డి పోలీస్ అధికారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। టీనేజ్ ప్రెగ్నెన్సీ, పోక్సో, ర్యాగింగ్ విషయాలపై పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు। ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా అవగాహన కార్యక్రమం రూపొందించినట్లు యాజమాన్యం తెలిపింది। ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఎంఎన్ఆర్ కాలేజీలో ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్, అదేవిధంగా టీనేజ్ ఏజ్లో వాళ్ళకి ఏ విధంగా ఉండాలి అనే దాని మీద అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డీడీడబ్ల్యూ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు వచ్చి ఇక్కడ వాళ్ళకి మొత్తం క్లియర్గా వాళ్లకు గైడ్ చేయడం జరిగింది। వాళ్ళు కూడా చాలా చక్కగా వినేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేశారు। ఫ్యూచర్లో డ్రగ్స్ మీద ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, వాటికి చైల్డ్ మ్యారేజ్ చేసుకుంటే వాటి యొక్క పరిణామాలు ఏమున్నాయనే దానికి మీద క్లియర్గా చెప్పడం జరిగింది। కాబట్టి ఈ ప్రోగ్రాము అందరూ మంచిగా విన్నారు। ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది। థ్యాంక్ యూ। కోదాడ పట్టణంలో సాగుతున్న నకిలీ కాఫీ పొడి, సిగరెట్ రాకెట్ ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు। వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అక్రమ వ్యాపారం చేస్తున్న వారి నుండి నకిలీ సరుకులను స్వాధీనం చేసుకున్నారు। ఈ వివరాలను సిఐ శివశంకర్ వెల్లడించారు। హైదరాబాద్ నుంచి నకిలీ బ్రూ కాఫీ ప్యాకెట్లు